పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరందరూ తయారుగా కూసురా. ఇయాల్టి పటాస్ ని షిరి చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒక్కసారి చూసేద్దాం పారి. తగ్గేదేలే అంటున్నది హైడ్రా, ఇల్లు కూల్చేసిర్రు నిజాంపేట్ల. కోతులు వట్టూర్రి సర్పంచులు గాన్రి, గిదే డిమాండ్ వినిపిస్తున్నదట ఊర్ల పొంటి. మందు బాబులకు షాకిచ్చిర్రు సర్కారోళ్ళు, 2 రాష్ట్రాలలో గట్టినే పెరిగినాయి రేట్లు. ప్రయాగ్రాజ్ ఇంకింత కిక్కిర్చింది, మాఘ పున్నమ ఉందని పెరిగింది రద్దీ. చిన్నగలేవు వీరరాఘవరెడ్డి లీలలు, బండారం బయటపెట్టిర్రు పోలీసోళ్ళు. శుక్రవారం నాడు నోటీసులు ఇచ్చుడు, శనివారం నాడు విచారణకు రావాలని పిలుచుడు, రాకుంటే ఆయతారం నాడు బుల్డోజర్లను దింపుడు. ఎంత పెద్ద బంగ్లా అయినా నేలమట్టం చేసుడు. ఇగో గిదే నడిచింది ఇన్నొద్దులు. ఎవడ్రా హైడ్రా నాపేది అన్నట్టే చేసిర్రు హైడ్రా అధికారులు కూడా. కానీ ఇప్పుడు గిట్ల సెలవున్న రోజుల్లో కూలగొట్టేటి ముచ్చట్ల రాష్ట్రం పెద్ద కోర్టోళ్ళు గరం అయ్యేటాళ్లకు ఇప్పుడు గిట్ల గేర్ మార్చిర్రు వాళ్ళు కూడా. ఇల్లు కూలగొట్టొద్దని అక్క ఏడ్చుడు, ఆడ పోలీసులు ఆడుండొద్దని నూకపోవుడు. హైడ్రా బుల్డోజర్లు మల్లోపాలి డ్యూటీలకు ఎక్కినాయి. ఇన్నొద్దులు శుక్రవారం నాడు నోటీసులు ఇస్తున్నారు, శనివారం నాడు విచారణ అంటున్నారు, ఐతారం వచ్చి కూలగొడుతున్నారు. సెలవు రోజులలో కూలగొట్టుడేందని ఇట్లనే ఒక ఆయన పోయి హైకోర్టులో కేసేస్తే సెలవు రోజులలో కూలగొట్టుడు బంద్ పెట్టాలని కోర్టు కూడా ఆర్డర్లు ఇచ్చింది. హైడ్రా అధికారులకు వార్నింగ్లు ఇచ్చింది ఇటువంటి బంద్ పెట్టాలని. ఇగట సెలవు ఉన్న నాడు కూలగొట్టొద్దని చెప్పినందుకేనేమో మరి ఇగేటు సెలవు లేదు కదా అని ఇవాళ రంగంలోకి దిగిరు హైడ్రా అధికారులు. సెలవున్న రోజులలో కూల కొడతలేమని చెప్పుకుందాం అనుకుంటున్నట్టున్నారు కావచ్చు. మరి పొద్దుకాల నోటీసులు ఇచ్చి మళ్ళీ తెల్లారి పొద్దుగాలొచ్చి కూల కొట్టుడేంది, ఒక్కనాడన్నా మాకు టైం వేయకుంటెట్టా అనేది ఇండ్లు పోయిన వాళ్ళు అంటున్న మాట. అగ చూడోలే, గిన్నెలు, బోళ్ళు, బట్టల మూటలు, గ్యాస్ బండలు, ఫ్రిడ్జ్, కాళ్ళ మాంసం, ఇంట్లో సామాను సగలం బయటేసిర్రు పాపం. మేడ్చల్ జిల్లాలున్న జీడిమెట్ల, నిజాంపేట మున్సిపాలిటీ కార్పొరేషన్లున్న జర్నలిస్టు కాలనీల గవర్నమెంట్ వాళ్ళ జాగల ఇండ్లు కట్టుకున్నారు అనుకుంటూ వచ్చి గీ తీరిగా బుల్డోజర్లకు పని చెప్పారు. సరే గవర్నమెంట్ జాగల ఇండ్లు కట్టుకుంటారు అనుకుంటూ వచ్చి కూల కొడుతున్నారు, మంచిగానే ఉన్నది. కానీ కోర్టోళ్ళు ఇచ్చిన ఆర్డర్లను ఎక్కడ పాటిస్తున్నట్టున్నది సార్ మీరు? నోటీసులు ఇచ్చినాక ఓ వారం అన్న టైం ఇవ్వాలని నిన్ననే కదా కోర్టు గరమైంది. అయినాక కూడా అట్టనే ఒరి ఆలే పోతారు, ఇండ్లు కూల కొట్టుకుంటా మేమే పోతాం అన్నట్టు పనులు చేసుకుంటా పోతే ఎట్టా సారు అనుకుంటా మస్తు గరం అవుతున్నారు పట్నం పబ్లిక్. మరి చూడాలే దీని మీద ఎవరన్నా కోర్టుకు పోతారో, ఒకవేళ పోతే కోర్టు మళ్ళీ ఏమంటదో అనేటిదిగా రేపు. సర్పంచ్ ఎండాకాలం వస్తున్నదంటే చాలు పబ్లిక్ కు మస్తు బుగులైతుంటది. ఎందుకంటే మరి అట్లుంటాయి ఎండాకాలం తిప్పలు, నీళ్లు బంద్ అవుతుంటాయి, కరెంటు బంద్ అవుతుంటది, ఎండ సుర్రు వాతలు పెడుతుంటది. అబ్బో గోస చిన్నగా ఉండదు. అన్నిటికీ మించి పట్నం పబ్లిక్ కు నీళ్ల పరిశాని ఎక్కువ ఉంటది. అందుకే ఈసారి ముందే ఆఫీసర్లు అన్ని తీర్లా తయారైతున్నారట. మరి ఏంది ఏం కథ ఒకసారి చూద్దాం పారి. ఎండాకాలం రాకముందే పబ్లిక్ అంతా కరెంటు జోరుగా వాడుకుంటారు, లోడ్ గట్టిగా పడుతుంది అని ముచ్చట్లిన్నాం. ఎంత లోడ్ పడ్డా కరెంటు పోవద్దు, పబ్లిక్ ఆగమాగం కావద్దు అన్నట్టు సర్కారు వాళ్ళు ముందే తయారైతున్నారు అన్నట్టు కూడా చూసినాం. ఇప్పుడు పట్నంలో రాబోయే నీళ్ల కష్టాల మీద కూడా నజరేసిండ్రట ఆఫీసర్లు. ఇప్పటికే పట్నంలో ఎక్కడెక్కడ ట్యాంకర్లు ఎక్కువ బుక్ అవుతున్నాయో ఆ జాగాలన్నీ కలిపి లిస్టు తయారు చేసిండ్రట. నీళ్ల తిప్పలు ఎక్కువ ఉండే జాగాల్లో ఎక్కువ ట్యాంకర్లు పెడతారట. పట్నంలో నీళ్లకు తిప్పలైన వాళ్ళు 155313 నెంబర్కు ఫోన్ కొడితే చాలు ట్యాంకర్ ఇంటికి పంపిస్తారట. బుక్ చేసుకున్న నాడే ట్యాంకర్ని ఇంటికి పంపించేటట్టు చూస్తారట. ఇక ఎండాకాలం ట్యాంకర్లకు డిమాండ్ గట్టి ఉంటుంది కాబట్టి కొంతమంది దొంగదందాలు చాలు చేస్తుంటారు. ఒక్క నీళ్ల ట్యాంకరు 2000 3000 అని కూడా అంటుంటారు. అగో అసోంటోళ్ళే వాళ్ళన్న మీకు తగిలితే ఆఫీసర్లకు ఎమ్మటే మొదలవు చేయాలని చెప్తున్నారు. ఇక అన్ని అమ్మగాని ఈసారి ఎండాకాలంలో కూడా నీళ్లకు గోస అవుతుందా ఏందని పబ్లిక్ ముందుగానే ఆగమవుతున్నారు. ఎండాకాలం ఇంకా పురాగా సురువుగానే లేదు, అప్పుడే మల్కాజిగిరి ఆలవాళ్ళ దిక్కు ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది అంటారు. మరి ఏం చేస్తారో ఏం కథనో గాని ఎండాకాలంలో నీళ్ల కష్టాలు అయితే లేకుండా చూడాలి అని కోరుకుంటున్నారు పబ్లిక్. అన్నింటికి మించి ట్యాంకర్లు బుకింగ్ చేసుకునేటోళ్ళు ఆ ట్యాంకర్లు నీట్గా ఉన్నాయా, నీళ్లు మంచిగా ఉన్నాయా అనేది చెకింగ్ చేసుకోండి. ఏంటికంటే అప్పుడప్పుడు అడ్డమైన నీళ్లు కూడా తెచ్చిపోతుంటారు కొంతమంది.
ముచ్చట చెప్పాలన్నా చెప్పబుద్ధి అయితలేదు, వార్తను చూపెట్టాలన్నా చూపెట్టబుద్ధి అయితలేదు. ఈ ముచ్చట విన్నాక మందుబాబుల గుండెలు వాగులుతాయి కావచ్చు, మనసులు తల్లడిల్లుతాయి కావచ్చు. గుండెలు గట్టిగా ఉన్న మందు ప్రియులు అయితేనే గీ వార్త చూడుర్రి, లేకుంటే టీవీల ముంగట్కెంచి లేచిపోర్రి. ఇగో మందు తాగేటి అన్నలు గీ వార్త చెప్పేటందుకు పానం దరియకున్నా చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఏమనుకోకుర్రి మళ్ళా. మోక చూసి బీర్ల రేట్లు పెంచిరు తెలంగాణలో ఆప్కారోళ్ళు. ఎండాకాలం వస్తుంది, బీర్లు బగ్గ గుంజుతారు అనుకున్నట్టున్నారు కావచ్చు. అందుకనే తెలంగాణలో బీర్ల రేట్లు పీలం చేసిర్రు. బ్రాండును బట్టి బరకది పెరుగుద్ది అంటున్నారు. ఇప్పుడు ఎంత ఉందో చూసి దాని మీద 15% పెంచిరాట. అంటే 100 రూపాయల మీద 15 రూపాయల వరకు రేటు పీలమైంది అన్నట్టు. 150 రూపాయలున్న లైట్ బీరు సుంకాలు గింకాలు కలుపుకొని 180 రూపాయలకు, 160 రూపాయలున్న స్ట్రాంగ్ బీరు 200 వరకు అమ్ముతారు. ఇప్పటి సంది మళ్ళీ ఎప్పటి సందో కాదు, పెరిగిన రేట్లతోని మంగళవారం సందే అమ్ముతున్నారు. ఇండ్లలో వాడుకునేటి సరుకులు సౌదాలకన్నిటికీ రేట్లు పెరిగినాయట. గానీ 2019 ఇప్పటి వరకు బీర్ల రేట్లు పెరగలేదనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్న ముచ్చట. ఒక బీర్లే కాదు, మందు సీసాలకు కూడా రేట్లు పెరిగేటట్టే ఉన్నదట. కానీ కొద్దిగా వెనకో ముందో అవుతుంది అంటున్నారు. ఇగిట రేట్లు పెరిగితే ఏడాదికో 3,500 కోట్ల ఆమ్దాని ఒక మందు సీసాల మీదనే అదనంగా జమ అవుతుంది సర్కారు వాళ్లకు. ఇట్ట మొత్తం మీద ఏడాదికో 40,000 కోట్ల దానిక సర్కారు వాళ్ళ గల్ల పెట్టిలకు వస్తుంది అన్నట్టు. అటు ఏపీలో ఏమన్నా తక్కువనా, ఆడ కూడా అంతే. ఈడ పెంచినట్టే 15% రేట్లు పెంచిరాట అన్ని మందు సీసాల మీద. 99 రూపాయలకు వచ్చే కోటరి సీసాలు, బీరు సీసాలు తప్పితే తది మాటికి అన్నిటికీ రేట్లు పీలం చేసిరాట. ఏదైతే మొత్తానికైతే ఆమ్దాని పెంచుకునేటి ఇగిరం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల సర్కారు వాళ్ళు. సర్కారు ఆమ్దాని పెరగాలన్నా, గల్ల పెట్టి నిండాలన్నా మందు సీసాల బేరాలినాయే. ఇప్పుడు ఈ ముచ్చటెలకైనాక మందు బాబులకు చెవుల్లో సీసం పోసినంత పని అయినా కావచ్చు. ఎంతగానో రేట్లు పీలం చేసినా అలవాటు పడ్డ పానం మానదు, మందు బాబులు తాగకుండా ఉండలేరు అనుకున్నట్టున్నారు కావచ్చు. ఇప్పటి సంది మందు బాబులకు కిక్కు, సర్కారు వాళ్లకు లక్కు, మందు తాగేటి అన్నలకు తుట్టు. బీరు సీసాల మూతలు తీస్తే బీర్లు బొంగుడేమో గానీ ఆపుకారుల గల్ల పెట్టే మాత్రం బుస్తున్న బొంగుడు మాత్రం ఖాయం. అంతా మందు మహారాజుల పుణ్యమే. అస్సలు నారాజు గారు పెద్ద మనసుతోనే ఓర్చుకుంటారు. అవసరం అయితే ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటారు గానీ ఇంకో బీర్లు ఎక్కువ తాగుతారు మనోళ్ళు. సంబరమైనా బాధైనా నలుగురు ఒక్క కడ కూడినా కేసు బీర్లు లేపుడేనాయే. చుట్టమై ఇంటికోళ్ళని వస్తే మటన్ వండి పెట్టినా ఇంత మందు దాపకుంటే ఇదేం మర్యాద అని రంది పెట్టుకునేటి కాలం ఇది. ఇటువంటి ఉత్తమ కస్టమర్లు ఉన్నారు కాబట్టి సర్కారు వాళ్ళ ఉపాయంలో వాళ్ళు ఉన్నారు. జనాలను బట్టి వాళ్ళు కూడా గల్లపెట్టెలు నింపుకునేటి ఇగిరం చేసుకుంటారు అనుకుంటారు. ఇప్పుడు ఈ ముచ్చటలకైన పబ్లిక్ బుధారం కెంచి శనివారం దాకా సెలవు కావాలని అడిగిన, సెలవులు ఇస్తారేమోనని వారం కిందనే బ్యాగ్ల బట్టలు సర్దుకొని పెట్టుకున్నా. నేను ఒక్కదాన్నే కాకుండా మా దోస్తులని కూడా మాట్లాడుకున్నా నా ఎంబడొచ్చేటందుకు. ఆయన గంత పెద్ద జాతర పోతే ఒక్కళ్ళు పోతే ఏం బాగుంటాయి చెప్పుర్రి, అందుకే దండకు దోస్తులు అన్నట్టు. ముందుగా మురిసినామా పండుగ గుర్తెరగదన్నట్టు ఇంత మురిస్తే నాకు సెలవు ఇయ్యలేదు. నాకంటే వశపడతలేదు కానీ మీరన్న పోయి చూసిరండ్రి. రైట్. మేడారం చిన్న జాతరకు భక్తులు బగ్గబండ్లు కట్టారు. బుధవారం నాడు సాలైతుంది, శనివారం దానక నడుస్తుంది జాతర. జాతరకు వచ్చేటి భక్తులకు ఎటువంటి తక్లీఫులు కావద్దని అన్ని తీర్ల సవలతులు చేసిరు గవర్నమెంట్ వాళ్ళు. సర్కారు తరపుకేసి మంత్రి సీతకే అన్ని దగ్గరుండి అరుచుకుంటుంది జాతర పనులని. జాతరకు యాళ్ళైంది కాబట్టి భక్తులు బగ్గగదిలో వస్తున్నారు. ఇక నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకునేందుకు తెల్ల బెల్లాన్ని నెత్తిన పెట్టుకుని గద్దెల కాడికి వస్తున్నారు. 4 వద్దులైతుంది ఈ జాతర. తొలతనాడు మండమెలిగే పండుగ చేస్తారు. తెల్లారి సమ్మక్క గద్దెను, మల్ల తెల్లారి సారలమ్మ గద్దెలను శుద్ధి చేస్తారు. ఆటంక వచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకోవచ్చు అన్నట్టుగా. పేరుకు చిన్న జాతరే గాని పెద్ద జాతర అయినట్టే బాంబాడుగా అవుతుంది. జంపన వాగుల తానాలు, గద్దెల కాడ మొక్కులు, మంచి తావు చూసుకొని వంటలు. కంసేకం పెద్ద జాతర అయినట్టే అవుతుంది గాని వనంకెంచి అమ్మవారు గద్దెల మీదకి తీసుకొచ్చేటి కార్యం ఒక్కటే ఉండదు. 2 ఏండ్ల కోపాలు అయ్యేటి మేడారం జాతర కంటే ముందుగాల చిన్న జాతరని చేస్తారు. ఇట్ట జాతర అయ్యేది 4 వద్దులే గాని ఇప్పటి సంది పెద్ద పండుగ అయ్యేది దానిక ఎప్పుడు జాతర వద్దుగానే ఉంటది. అక్కడ ఇడవకుంటూ వస్తారు భక్తులు. పెద్ద జాతరకు జనాలు బగ్గొస్తారని పోలేనోళ్ళు, శాతగానోళ్ళు ఉంటే ఈ జాతరకు పోతారు అన్నట్టు. ఇక పెద్ద జాతరకు పోలేమనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ చిన్న జాతరకైనా పోయిరారు మరి. పట్నంలో 1 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయితేనే పిచ్చిలేసినట్టు అవుతుంటుంది. బండి పక్కకు వారేసి నడుచుకుంటే ఇంటికి పోదాం అనిపిస్తుంటుంది. అసొంటిది 100 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయితే ఎట్లుంటుంది చెప్పుర్రి. కుంభమేళా నడుస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు గిట్లనే అవుతున్నది. సోమవారం నాడే అని అనుకుంటే మంగళవారం నాడు కూడా పబ్లిక్ను పటవశం కాలేదు. అట్లా పోయి చూసొద్దాం భారీ.
ఏమి పబ్లిక్ మన మేడారం జాతరనే అనుకున్నాం గాని అబ్బో 10-20 మేడారం జాతరలు కలిస్తే ఎట్లుంటుందో అట్లున్నది కుంభమేళా జాతర. ఎటు చూసినా పబ్లిక్కే. సోమవారం నాడు 350 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయ్యిందంటేనే చూడు ఎట్టున్నదో పరిస్థితి. పుణ్యతానాలకు పోయిన వాళ్ళు ఒక రోజంతా నడుములు నొయ్యంగా బండ్లలోనే కూకునే కథ అయింది. అందుకే కుంభమేళా జాతర నడుస్తున్న ప్రయాగ్రాజ్ను నో వెహికల్ జోన్ లెక్క మార్చినరాట. అంటే ఒక్క బండి కూడా తిరగొద్దు అన్నట్టు. పార్కింగ్ జాగల బండి ఆపినరు అంటే ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సీదా పోవాలి, గంగల మునగాలే, మళ్ళీ వెనకకు నడవాలి అన్నట్టు రూల్ పెట్టినరాట. అందులో మాఘ పున్నమ ఉన్నది కాబట్టి పబ్లిక్ ఇంత ఎక్కువనే వస్తారని అంచనా వేసిండ్రు. అందుకే ఈసారి ఎటువంటి తిప్పలు కాకుండా చూడాలని యోగి సర్కారు గట్టిగానే తిప్పల పడుతున్నదట. ఇప్పటికే పబ్లిక్ కిక్కిరిసిండ్రు. పట్టవాసం అయితే లేదు, 48 గంటల దాకా ప్రయాగరాజ్కి ఎవ్వరు రావద్దు, ప్రయాణాలు బంద్ పెట్టుకొని అన్నట్టు చెప్పిండ్రు ఉత్తరప్రదేశ్ సర్కారు వాళ్ళు. అయినా సుత ఎవళ్ళని ఇంటేనా పొట్టు పోతున్నారు. ఇంకో 10-15 దినాలల్లో ఒడుస్తుంది కాబట్టి పబ్లిక్ తీరుబాటు చేసుకొని మరి బండ్లు కాడుతున్నారు. 50 కిలోమీటర్లు పోనీకే 10-12 గంటలు పడుతున్నదట. గంతగానం ట్రాఫిక్ జామ్ అయింది అంటున్నారు. అన్యమగానే మన దిక్కుకేంచి కుంభమేళాకు పోయిన ఓ చిన్న బస్సుకు టక్కర్ అయింది. పట్నంలో ఉన్న నాచారం కేంచి 3 చిన్న బస్సులల్లా కుంభమేళాకు పోయినరాట. అన్ని ముగించుకొని ఇంటికి రాగా మధ్యలో రాంగ్ రూట్లో వస్తున్న లారీని గుద్దుకున్నారట. 8 మంది జీవిడిచిండ్రు. ఏమైనా జర పైలంగా పోయి పైలంగా రాండ్రి పబ్లిక్, ఇంటికాడున్న వాళ్ళని ఆగం చేయకుర్రి. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం, అంతేగాని ఆ పిచ్చిని అందరి మీద చూపిస్తామంటే ఎట్లా? ఇట్లనే ఓ నపతట్లోడు శిల్కూరు బాలాజీ గుళ్ళే పూజలు చేసి అయ్యగారిని బుగులు పట్టించిండని అందరు ఈనే ఉంటారు ముచ్చట. అబ్బో వాని భాగవతం చిన్నగా లేదంటారు. ఇక చూడుర్రు ఏం చేసిండు, ఎట్లెట్లా వ్యవహారం నడిపించిండు అన్నీ బయటపడ్డాయి. గుడికొచ్చే భక్తులకు మంచి మంచి శుద్ధులు చెప్పుకుంటా అందరూ బాగుండాలి అని కోరుకుని అయ్యగారిని గట్ట చేస్తాడా? చిలుకూరు బాలాజీ గుళ్ళే పూజలు చేసే రంగరాజన్ అయ్యగారిని బుగులు పట్టిస్తాడా అని గాళ్ళ అట్టుపుట్టుగాడు వీర రాఘవరెడ్డి అనేటోని మీద పబ్లిక్ అంతా కోపానికి వస్తున్నారు. ఇప్పుడు ముచ్చట బయటికి రాగానే పోలీసు వాళ్ళు వాడిని దొరకబట్టి లోపటేసిండ్రు. అయితే ఇంతకా కథ ఏంది, ఆ కార్యబట్టలు ఏంది అని కార్వాయి చేస్తే కోసలేంద్ర ట్రస్ట్ అని ఓ పేరు పెట్టుకొని రామరాజ్యం ఆర్మీ తయారు చేస్తున్నాడట ఈ వీర రాఘవరెడ్డి. 5,000 మందిని జమ చేయాలని చూసిండట. ఇక రాముని పేరు చెప్తున్నారు కాబట్టి పబ్లిక్కు పనికొచ్చే పనులు ఏమైనా చేస్తున్నారు కావచ్చు అని జరంత మంది పైసలు కూడా ఇచ్చిండ్రాట. రామరాజ్యం ఆర్మీల షరీక్ అయితే ఒక్కొక్కరికి 20,000 జీతము ఉండనికే సౌలత్ చేస్తాం అన్నట్టు కూడా హామీ ఇచ్చిండట ఈ నప్పతాట్లోడు. మరి అంత కలిసి ఏం చేద్దాం అనుకున్నారో కానీ గిట్ల చిలుకూరు బాలాజీ అయ్యగారిని బెదిరించి పోలీసు వాళ్ళకి దొరికిండ్రు. ఇంకో దిక్కు రంగరాజన్ అయ్యగారిని రోజుకో లీడర్ పోయి పలకరించి వస్తాండ్రు. ఇప్పటికే సీఎం రేవంత్ సార్ కూడా ఫోన్ చేసి మాట్లాడిచ్చిండు. మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు సార్ పోయిండు. చిలుకూరు బాలాజీ గుడికాడ బందోబస్తు పెంచాలని ఆర్డర్లు వేసిండ్రాట. చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు కొందరే రంగరాజన్ గారి పైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు, ఉపేక్షించేది కూడా లేదు. దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది కాదన్నట్టు. ఏమైనా ఉత్తగా అయ్యగారిని బెదిరించుడేంది, దౌర్జన్యం చేసుడేంది, వాని మైల పొల్లు తీయాలి, ఈపులన్నీ సాగు చేయాలి అని కోపానికి వస్తున్నారు పబ్లిక్. ఆ సంఘం ఏంటిదో దాని కథ ఏంటిదో చూసి దుకాణం బంద్ పెట్టియాలి అన్నట్టు గరం అవుతున్నారు. పోలీసు వాళ్ళు కూడా గదే పనిలో ఉన్నారట. ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పబ్లిక్ కు పెద్ద పులితోని పెద్ద నెత్తినొప్పి మోపయింది. 4 వద్దులకోసారి ఆడాడగానొస్తుందట. అందుకనే గా పొలం పనులకు పోయేటోళ్లకు, పశువులను కాసేటందుకు అడవులకు పోయేటోళ్లకు గా పెద్ద పులితోని జర్రంత పాయలంగా ఉండాలని కాటారం మండలంలో ఉన్న నస్తూరుపల్లి అనేటి ఊళ్ళ గీ తిరగ డప్పు సాటింపేసిర్రు. వారం 10 వద్దుల సంది గా ఊరి సుట్టే తిరుగుతున్నదట. గా ఒక్క ఊరోళ్లే కాదు, చుట్టుపట్టు ఉండేటి ఊరోళ్ళు కూడా పాయలంగా ఉండుర్రి. ఆ ఒక్కూళ్ళనే ఉండదు కదా పబ్లిక్ జర పాయలం. మరి ఏదెట్లా అనుకుంటే రాదు మళ్ళా.
ఖమ్మంలో మిరపకాయల మార్కెట్ కలకలలాడుతుంది. ఒక్కనాడే లచ్చలకు మీదనే వచ్చినాయట ఎర్ర బంగారం బస్తాలు. అమ్ముదామంటే ధర లేక ఆగమైతుర్రట మిరపకాయలు వండించిన రైతన్నలు. అంగట్లకు పట్టుకొచ్చిన బస్తాలను మళ్ళా వెనకకు తోలుకుపోలేక ఇటు అడ్డీకి పావు షేరు దుడ్డెకు షెరిసగం అన్నట్టు అమ్ముకోలేక దుక్కటిల్లుతున్నారు. అడ్డగోలుగా అడుగుతుర్రట దళార్లు. ఏమో పొర్రి, రెక్కల కష్టం చేసుకుని పంట వండిస్తే ఏసీ గద్లల్లో కూసునేటి దళార్లు వాళ్ళ కష్టాన్ని సొమ్ము చేసుకుంటుర్రు. ఎన్నడు మారతాయో రైతుల బతుకులు, అలా కష్టాలు ఎన్నడు తీడతాయో చూడాలిగా.